వెల్కమ్ టు సాయి శివరామ ఇన్ఫర్మేషన్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? మీ ప్రిపరేషన్ మంచిగా జరుగుతుందా? ఈ వీడియోలో డిఎస్సి ఫిజికల్ సైన్స్కి సంబంధించి లాస్ట్ మినిట్ టిప్స్ గురించి తెలుసుకుందాం. డిఎస్సి ఫిజికల్ సైన్స్ ఎగ్జామ్లో టెక్స్ట్ బుక్స్ని దాటి స్కూల్ స్టాండర్డ్స్, ఇంటర్మీడియట్ టెక్స్ట్ బుక్స్ని దాటి ఒక బిట్ కూడా బయటది రాదు. సిలబస్ని దాటి ఒక బిట్ కూడా బయట నుంచి వచ్చే అవకాశమే లేదు. మన ఛానల్లో డిఎస్సి ఫిజికల్ సైన్స్కి సంబంధించి కెమిస్ట్రీ, ఫిజిక్స్ కలిపి 37 వీడియోలు అప్లోడ్ చేశాను. కెమిస్ట్రీ నుండి కర్బన రసాయన శాస్త్రము, పరమాణు నిర్మాణము, ఆమ్లాలు, క్షారాలు, నిత్య జీవితంలో రసాయన శాస్త్రం, నైట్రోజన్ దాని సమ్మేళనాలు, ఫాస్ఫరస్ దాని సమ్మేళనాలు, మూలకాలు వాటి సమ్మేళనాలు, నీరు నీటి కాఠిన్యత, కొన్ని కెమిస్ట్రీ ప్రాక్టీస్ బిట్స్ వీడియోస్ కూడా అప్లోడ్ చేయడం జరిగింది. అదేవిధంగా ఫిజిక్స్ నుండి ధ్వని, విద్యుత్, ఉష్ణము, కాంతి, కొన్ని ప్రాక్టీస్ బిట్స్ వీడియోస్ చేశాను. కరెంట్ అఫైర్స్, మనోవిజ్ఞాన శాస్త్రము, విద్యా దృక్పథాల్లో ముఖ్యమైనటువంటి అంశాలు క్విక్ రివిజన్కి ఒక వీడియో చేయడం జరిగింది. కాబట్టి మన ఛానల్లో ఉన్నటువంటి ఈ 37 వీడియోలను మీరు చూసినట్లయితే డిఎస్సి స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ సైన్స్ ఎగ్జామ్లో బిట్స్ అనేవి ఈ టాపిక్స్ నుంచి అయితే మిస్ అవ్వదు. ఎందుకు ఇంత కాన్ఫిడెంట్గా నేను చెప్తున్నాను అంటే ఈ టాపిక్స్, ఈ 37 వీడియోలన్నీ కూడా నేను స్కూల్ స్టాండర్డ్ టెక్స్ట్ బుక్స్ని, ఇంటర్మీడియట్ టెక్స్ట్ బుక్స్ని బేస్ చేసుకొని చేయడం జరిగింది. కాబట్టి ఎలాంటి బిట్స్ వచ్చేస్తాయో, పేపర్ ఎలా ఉంటుందో, నేను రాయగలనో లేదో అనే టెన్షన్ అయితే మాత్రం పడమాకండి. ఈ 37 వీడియోలని ఖచ్చితంగా చూడండి. చూశారని అనుకుంటున్నాను. నెల రోజులే అవుతుంది నేను ఛానల్ స్టార్ట్ చేయడం వలన ఎక్కువ వీడియోస్ నేను చేయలేకపోయాను. అందుకు మీరు నన్ను క్షమించాలి. డిఎస్సి అనే కాదు, మిగతా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అన్ని పోటీ పరీక్షలకు సంబంధించిన వీడియోస్ నా ఛానల్లో అందుబాటులో ఉంటాయి. మనం ఎన్ని సంవత్సరాల నుంచి చదివినా కూడా, ఎంత బాగా ప్రిపేర్ అయినా కూడా ఎగ్జామ్ హాల్లో ఆ 3 గంటలు ఎలా ఎగ్జామ్ రాసాము, ఎలా అటెంప్ట్ చేయగలిగాము అనే దాని మీదే మనకి జాబ్ రావడము, రాకపోవడం అనేది డిపెండ్ అవుతుంది. కాబట్టి నేను మంచిగా ప్రిపేర్ అయ్యాను, బాగా చదివాను, పేపర్ మంచిగా వస్తుంది, నేను ఎగ్జామ్ బాగా రాస్తాను, మంచిగా అటెంప్ట్ చేస్తాను, నాకు జాబ్ వస్తుంది అని పాజిటివ్గా అనుకొని ఎగ్జామ్కి వెళ్ళండి. పాజిటివ్గా ఆలోచించడం వలన మన ఆస్తులు కానీ, అంతస్తులు కానీ, డబ్బు కానీ ఏమీ మనం కోల్పోము. అంతేగాని గందరగోళంగా, టెన్షన్గా, భయంగా, గాబరాగా వెళ్ళకండి. క్వశ్చన్కి ఆన్సర్ని మనం పిక్ చేసేటప్పుడు, క్వశ్చన్స్కి ఆన్సర్స్ని సెలెక్ట్ చేసుకునేటప్పుడు, ఆప్షన్ని సెలెక్ట్ చేసేటప్పుడు 1కి 2 సార్లు క్వశ్చన్స్ని, ఆప్షన్స్ని బాగా చదివి అప్పుడు ఒక ఆప్షన్ని ఆన్సర్గా పిక్ చేసుకోవాలి. మీరందరూ ఎగ్జామ్ మంచిగా రాయాలని, మీరు ఆకాంక్షించే జాబ్ మీకు రావాలని మనస్ఫూర్తిగా దేవుణ్ణి ప్రార్థిస్తాను. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.